శుక్రవారం బైబిల్ చదవడం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి సమయం అయింది కనుక ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను తను మరి గడిచిన దినాలన్నింటిలో మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు తను మరి జ్ఞాపకం చేసుకుని విడిచిపెట్టకుండా నీ కృపలోను ప్రేమలోను భద్రపరుచుకుని మరి శుక్రవారం బయట తర్వాత మమ్మల్ని అందరిని ప్రవేశపెట్టి చక్కటి అధ్యాయం ద్వారా మేము ధ్యానం చేసుకోవడానికి చక్కటి శ్రేష్టమైన సంగతి తండ్రి వివరించుకుని మా హృదయాల్లో భద్రపరుచుకుని ఆత్మీయంగా తన మరి బలంలో అందుకోవడానికి ఫలించడం తండ్రి ఇటు తరగతులు మాకు అందరికీ అనుగ్రహించినందుకు మనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. మరి ఇప్పుడు రావాల్సినారు వాళ్ళని త్వరితగతిన మీ సన్నిధికి తన మరి త్వరితగతిన తోడుకుందామని ఈ బైబిల్ తరగతిని అంతటిని మీ చేతులు అప్పగించుకుంటూ ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియపరలో తండ్రి, ఆమేన్. బైబిల్ తరగతిలో భాగంగా కీర్తన పాడుకుంటే దేవుని స్తుతించుకున్నామండి. కీర్తన పాడుకోవాలి, దేవుని స్తుతించవచ్చు. అందుకో ఆరాధన, అందుకో పాపక్షమాపణ, జీవమునిచ్చిన కరుణామయా. అందుకో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అల్ఫాయు నీవే, ఓమేగాయును, అత్యంతరహితుడవు నీవేనని. ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాపక్షమాపణ,
ఆశించితి ముత్యంబుగా నుండుటకై నిన్న నేడు నిరంతరము మారని మా ప్రభు నీకే స్తుతులు ఘనత మహిమా నీకే అది హల్లెలూయా గానము చేసేదము పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయా అందుకో ఆరాధనాలందుకో. అదే కీర్తన పుస్తకం నుంచి 12వ కీర్తన పాట ద్వారా దేవుని మహిమపరచు. ఎల్లవేళ ఎందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప విమోచకుడా విమోచనివే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప జ్ఞానము నీవే నా పాదము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లభడదే వివరింప. మరి ఇంతవరకు మరి కీర్తనలు పాడి తండ్రిని మేము స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాఠానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా తెలియజేసుకున్నాను. రైట్, గడిచిన బైబిల్ తరగతిలో మన ఎన్నో అధ్యాయం 10 అయింది కదా. 10వ అధ్యాయంలో మనం ఏ జ్ఞాపకం చేసుకున్నాం? అవును, ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని చెప్పారు. అవునా? 10వ అధ్యాయంలో గడిచిన బైబిల్ తరగతిలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఒకే ఒక విషయం ఏంటి? ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని చెప్పారండి. పాటిస్తామని చెప్పి
ఒకని నిబంధన చేసుకుని, అంటే ఒక నిబంధన చేసుకుని దానికి ఏం వేశారు? ముద్రలు వేసుకున్నారు. అవునా? ఆ ముద్రలు వేసిన వారికి కనపడతారు. అవునా? ఒక నిబంధన చేసుకున్నారు ధర్మశాస్త్రాన్ని. అంటే మేము వాక్యానుసారంగా మేము నడుస్తాము. ఖచ్చితంగా మేము వాక్యానుసారంగా నడుస్తాము. అలా నడుస్తామని చెప్పడమే కాదు, ఆ నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనకి ముద్రలు వేసుకున్నారు. ఆ ముద్రలు వేసిన వారు చెబుతూ ఉంటారు. అవునా? ఆ నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధనకే కొన్ని షరతులు పెట్టుకున్నారు లేదా? చెప్పు, నేను జ్ఞాపకం చేశాను. నిబంధన షరతులు ఓవరాల్గా మొదటి నుంచి 28వ వచనం వరకు 10వ అధ్యాయంలో ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారని చెప్పడమే కాదు, ఒక నిబంధన చేసుకుని ఆ నిబంధనకు ముద్రలు వేసుకున్నారు. ఓవరాల్గా దాని సారాంశం 10వ అధ్యాయము ఒక సూచాయిగా చెప్పాలంటే దాని సారాంశం ఏంటంటే ఇది. అవునా? ఇంకా మనం లోపలికి వెళ్ళి చూస్తే నిబంధన షరతులు పెట్టుకున్నారు వాళ్ళు. 29వ వచనం నుంచి 39వ వచనం వరకు నిబంధన షరతులు. ఆ నిబంధన షరతులు ఏమున్నాయి? జ్ఞాపకం ఉన్నాయి ఎవరికన్నా? ఆ నిబంధన షరతులు ఏంటంటే దేవుని ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉంటాము. అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాము, విధేయులు అవుతాము. అంటే వాక్యానికి కట్టుబడి ఉంటాము. ఈరోజు క్రొత్త నిబంధన క్రైస్తవులైనటువంటి మనము వాక్యానుసారంగా నడుస్తున్నామా? ఆలోచించేయాలి. వారైతే నిబంధన చేసుకుని ముద్రలు వేసుకున్నారు అక్కడ. అలాగే అన్యులతో వివాహము చేయటం మానుకుంటాము. అన్య వివాహాలని మేము కంప్లీట్గా మానుకుంటాము. ఎందుకంటే ఎజ్రా గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అన్య వివాహాలని చాలా ఆ, వ్యతిరేకించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో అన్యుల వివాహం చేసుకోకూడదు. సో అది మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఇక్కడ రెండో షరతు ఏంటంటే అన్యులతో వివాహం చేయటం మానుకుంటాము. మూడోదిగా విశ్రాంతి దినమును పాటిస్తాము. అలాగే అట్ ది సేమ్ టైం విశ్రాంతి సంవత్సరాన్ని కూడా మేము పాటిస్తాం. అవునా? విశ్రాంతి దినాన్ని పాటిస్తూనే సంవత్సరానికి ఒకసారి విశ్రాంతి సంవత్సరంగా మేము జరుపుకుంటాము. అలాగే నాలుగోది అంటే దేవుని మందిర సేవార్థమై అర్పణలో ఇచ్చుకుంటాము. మేము కానుకలు ఇచ్చుకుంటాము. దేవుని మందిర సేవ నిమిత్తం మేము అర్పణలు ఇచ్చుకుంటాము. అది చివరిగా ఇంకేమనుకున్నారు షరతుల్లో? యాజకులకు పోషణార్థమైన ప్రథమ ఫలాలని. అర్థమైందా? చెప్పనా? యాజకులు, ఎందుకంటే లేవీలు యాజకులుగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం లేవీలకి స్వాస్థ్యం ఇవ్వలే, పంచిపెట్టలేదు. అవునా? దేవుడు స్వాస్థ్యంగా ఏమి ఇవ్వలే. ఎందు నిమిత్తం? మందిర పని జరిగించే బాధ్యత వారు కాబట్టి మందిరానికి వచ్చేటువంటి ఫలాలు, అర్పణలు, కానుకలు 10వ వంతు వీరు తీసుకోవాలి. వీరికి చెందుతాయి. అందుకనే పశువుల్లో తొలిచూలను, దూడలను, మందల్లో తొలిచూలు గొర్రె పిల్లలను ప్రథమ ఫలంగా యాజకులకి దేవునికి అర్పించి అట్ ది సేమ్ టైం యాజకులకి ఇవ్వాలి. రాబడిలో 10వ భాగం చెల్లిస్తామని ప్రమాణం చేసుకున్నారు. అది 10వ అధ్యాయం మనం చదువుకున్న దాంట్లో సారాంశం అనమాట. మరి ఈరోజు 11వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయంలో మనకి ముఖ్యంగా కనపడేది మొత్తం 36 వచనాలు ఉంటాయి. ఈ 36 వచనాల్లో యెరూషలేములో మళ్ళీ ప్రజలు నివసించడం. అవునా? యెరూషలేములోకి అంటే చెరక వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చారా? ఎవరు? మరలా ఎజ్రా గ్రంథంకి వస్తే జెరుబ్బాబెలు హయాంలో, ఎజ్రా గారి నాయకత్వంలో, మూడోదిగా నెహెమ్యా గారి నాయకత్వంలో, అవునా, ప్రాకారాలు కట్టుట విషయంలో 3 గుంపులుగా తిరిగి వచ్చారు. అవునా? ఆ 3 గుంపులుగా తిరిగి వచ్చిన ప్రజలు అంటే దేవుని సొత్తైనటువంటి ప్రజలు, ఇశ్రాయేలీయులు స్థిరంగా నివాసం ఏర్పరచుకోవడానికి మొదలుపెట్టారు. అది మనకి ఈ 11వ అధ్యాయంలో అదే కనపడుతుంది. యెరూషలేములో మళ్ళీ ప్రజలు నివసించడం. మళ్ళీ అంటే ఒకప్పుడు ఉన్నవారే చెరకే వెళ్ళి తిరిగి వచ్చారు 70 సంవత్సరాల తర్వాత. సో స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి వాళ్ళు కుదుట పడటానికి ప్రారంభించారు. అంటే మళ్ళీ నివసించడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. ఈ 11వ అధ్యాయంలో అదే కనపడుతుంది మనకి. సో ఎవరెవరు వచ్చారు? ఓవరాల్గా ఇందులో 11వ అధ్యాయంలోనే యెరూషలేము పునర్నిర్మాణం తర్వాత జనాభాను, నివాస స్థలాలను, ముఖ్యంగా అధికారులను, యాజకులను, లేవీల గురించి వివరిస్తుందంటండి ఈ 11వ అధ్యాయము. ఎవరెవరు యెరూషలేములో నివాసం ఉన్నారు, అధికారులతో పాటు ఎవరెవరు ఉన్నారో. సో ఇప్పుడు అంతమంది వచ్చి ఆ యెరూషలేములోనే, పవిత్ర పట్టణం యెరూషలేములోనే ఉంటాకి సరిపోదు అది. అవునా? స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారు అధికారులు ఉంటారు. ఎందుకంటే అధికారులు లేకపోతే మరి నడవదు కదా. అధికారులు ఉండి అధికారులతో పాటు స్వచ్ఛందంగా
ఉన్నటువంటి ప్రజలు కనపడతారో మరి పట్టదు కాబట్టి యెరూషలేము పట్టణం అందరికీ సరిపోదు. సో 10% ఒక శాతం మాత్రం యెరూషలేము పట్టణంలో నివసిస్తూనే చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి చూసారా. ఇప్పుడు మన చుట్టుపక్కల మన సంవత్సరం చుట్టుపక్కల గ్రామాలు గోపురము, ఇక్కడేమో డీముపురము, ఇక్కడేమో నిడదోలు, ఇలా వెనక్కి వెళ్తే ఏది బసిరెడ్డిపేట, ఈ శెట్టిపేట ఇవి వస్తాయి చుట్టుపక్కల ప్రాంతాలు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించారు మిగతా 9%. అదే కనపడుతుంది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నివాసం ఉన్నారో వారు కనపడుతుంది. ముఖ్యంగా జనాభాలో 10కి 1 మాత్రమే యెరూషలేములో నివసించేలాగా, మిగిలిన వారు ఇతర పట్టణాల్లో నివసించేలాగా చీట్లు వేసిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తాం. అలాగే 2 గోత్రాల వారు యోధా, బెన్యమీను గోత్రాల నుండి యెరూషలేములో నివసించిన వారి పేర్లు, అలాగే బయట పట్టణాల్లో నివసించిన వారి వివరాలు తెలియజేస్తుంది. ఓవరాల్గా ఈ అధ్యాయము యోధా, బెన్యమీను గోత్రాల్లో యెరూషలేములో నివసించినటువంటి ప్రజలు, అధికారులు, అలాగే మిగతా 9వ వంతు ప్రజలు చుట్టుపక్కల పట్టణాల్లో నివసించిన వారి గోత్రాల వారి పేర్లు, వారి వివరాలే ఉంటాయి ఇందులో. ముఖ్యంగా చూద్దాం. యోధా, బెన్యమీను గోత్ర ప్రధానులు కనపడతారు. 1 నుంచి 11వ వచనం వరకు యోధా, బెన్యమీను గోత్ర ప్రధానులు కనపడతారు. చూడండి, జనులు, అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణముగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లు, మిగిలిన 9 వేరు పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి స్వచ్ఛందంగా. ఎందుకంటే చీట్లు వేసుకున్నారు. ఇప్పుడు మేముంటాం అంటే ఇక్కడ వివాదం చెలదవుతుంది, మేము వస్తామని. అదేమీ కాకుండా 10 మందిలో ఒకళ్ళు స్వచ్ఛందంగా యెరూషలేములో నివసించడానికి ముందుకు వచ్చారు. మిగతా 9 చీట్లు వేసుకున్నారు. సో ఇదంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసుకుని సంతోషంతో యెరూషలేము పట్టణంలో, అంటే పవిత్ర పట్టణం ఆ యెరూషలేము పట్టణంలో నివసించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రజల వారు దీవిస్తారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ అసూయ లేదు, కక్ష లేదు, ద్వేషం లేదు. స్వచ్ఛందంగా మేము ఈ యెరూషలేము పవిత్ర పట్టణం మేము ఉంటామని ముందుకు వచ్చిన వారిని, మిగతా 9 ఉన్నారు కదా, 10 మందిలో ఒకళ్ళు వెళ్ళారు స్వచ్ఛందంగా పట్టణంలో, పవిత్ర పట్టణంలో నివసించారు. మిగతా 9 మంది చూసారా, వారిని దీవించారు. అద్భుతం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అంటే ప్రేమపూర్వకమైన వాతావరణం. మేము ఉంటాం, నువ్వు ఉంటాం ఏంటి, పవిత్ర పట్టణంలో మేము ఉంటాం. చాలా మందికి ఉంటుంది ఆ కోరిక. అబ్బా, దేవుని పట్టణం, పవిత్ర పట్టణం యెరూషలేములో మేము ఉండాలని ఎంతమంది ఉండదని కోరిక చాలా మందికి ఉంటుంది. అవునా? ఇప్పుడు యెరూషలేము ఉంది, ఇప్పుడు వెళ్తున్నారు కదా యెరూషలేము యాత్రలకి, అక్కడ స్థిరపడిపోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ కుదరదు. స్థిరపడిపోవాలి. అబ్బా, దేవుడు తిరిగాడిన ప్రాంతం, పవిత్ర పట్టణం యెరూషలేము యాత్ర అని మేము చూసి వస్తాం వరకు, కానీ అక్కడ నివాసం ఏర్పరచుకోవటానికి లేదు అక్కడ. చాలా మందికి కోరిక ఉంటుంది, చూసి రావాలని కోరిక కూడా ఉంటుంది. సో వీరికి కూడా స్వచ్ఛందంగా మేము అక్కడ ఉంటామన్న వాళ్ళని మిగతా 9 మంది ఏం చేశారంటే దీవించారు, బ్లెస్ చేశారు వాళ్ళు. తెలుసా? అక్కడ ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. చూడండి, పైన యెరూషలేములో నివసించుటకు, 2వ వచనం, చీట్లు వేసుకున్నారో, యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకున్న వారిని జనులు దీవించిరే. మేము ఉంటాము యెరూషలేము పట్టణంలో, మా దేవుని పవిత్ర పట్టణంలో మేము ఉంటామని అన్న వాళ్ళు మిగతా 9 మంది కూడా దీవించారు. అక్కడ గొప్ప విశేషం. చూడండి, అలా నివసించిన వారిలో చూడండి మనకు కనపడతారు, యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యోధా పట్టణంలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. ఎందుకంటే మరి పవిత్ర పట్టణంలో దేవునికి యాజక ధర్మాలు పాటించాలంటే, జరిగించాలంటే ఖచ్చితంగా లేవీయులు ఉండాలి. అవునా? లేవీయులు ఉండాలి. అలాగే సొలొమోను టైంలో ఏర్పడినటువంటి ఆ మందిరానికి కావాల్సినటువంటి పనివారు ఉంటారు చూసారా, వారందరూ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే యెరూషలేము మందిరము పునర్నిర్మాణం అయింది, బాగు చేసుకున్నారు, ప్రాకారాలు కట్టపడ్డాయి, బాగు చేసుకున్నారు. మరి ఖచ్చితంగా దేవుని పని, మరి యాచకత్వం జరగాలి కదండి, దేవునికి మరి అందాలి కదండి. సో ఆ మందిర సేవ నిమిత్తం వీరు ముందు ఖచ్చితంగా ఉన్నారు.
సో నెతీనీరును సొలొమోను యొక్క దాసుల వంశంలో నివాసం చేసేది. మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యమీనులో కొందరును నివసించేది. ఇక్కడ రెండు గోత్రాల వాళ్ళ వారు కూడా నివసించారంట. అందులో ఒకడు యూదా గోత్రంలోను, రెండోదిగా బెన్యమీను గోత్రంలో వారు కూడా ఆ 1% నివసించారు చూసారా, అందులో వారు ఉన్నారు. వారు ఎవరన్నా అని వివరిస్తారు వారి పేర్లు. ఆ ఆ యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా, కుమారుడైన ఆతాయ, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరసు వంశస్థులకు మహలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీకు కలిగిన అదయా కుమారుడైన హజయాకు కలిగిన కొల్హోజేకు పుట్టిన బారూకు కుమారుడైన మైషేయ నివసించెను. ఈ యెరూషలేములో నివాసము చేసిన పెరుసు వంశస్థులందరూ బలవంతులైన 460 యనమందుగురు. సో చూడండి, యెరూషలేములో నివాసం చేసినటువంటి పెరుసు వంశస్థుల్లో బలవంతులైనటువంటి అంటే బలమైన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే మరి ప్రొడక్షన్ కూడా ఉండాలి కాబట్టి. ఎంతమంది అంట? 460 యనమండుగురు. 468 మంది ఉన్నారు. చూడండి, బెన్యమీను ఇప్పుడు యోధా గోత్రంలో వారి పేర్లు రాయబడి. ఇప్పుడు బెన్యమీనులో ఎవరనగా యావేదు, పెదాయ, కొలాయ, మైషేయ, ఇతియేలు, ఏషయ అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు. అతని తరువాత గబ్బయి, సల్లయి, వీరందరూ 920 యనమండుగురు. జిక్రీ కుమారుడైన యావేలు వారికి పెద్దగా ఉండెను. పెనుయా కుమారుడైన యూదా పట్టణం మీద 2వ అధికారి ఉండెను. యాజకుల్లో ఎవరనగా ముయారీబు కుమారుడైన యదాయాయు, యాకీను, శరయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదుకు, మెరామోతు, అహీటూబులకు పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను. సో 1 నుంచి 11వ వచనం వరకు యోధా, బెన్యమీను గోత్ర ప్రధానులు కనపడుతున్నారు. సో 12 నుంచి 16వ వచనం వరకు ఎవరు కనపడతారు? దేవుని మందిర సేవకులు, వారి అధ్యక్షులు కనపడతారు. 12 నుంచి 16వ వచనం వరకు వారే అనమాట. ఇంటి పని చేసిన వారు సహోదరులు 822. అంటే ఇంటి పని, యెరూషలేము ఆ ప్రాకారంలో ఇంటి పని చేసిన వారు. మరియు పితరులైన మల్కియా, పషూరు, జకర్యా, అబ్జీ, పెలల్యాల వరుసల్లో యెరోహామునకు పుట్టిన అదయ. పెద్దలలో ప్రధానులైన ఆ అదయ బంధువులు 242. మరియు ఇమ్మేరు, మెషిల్లమోతు, అహజయును, పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమశ్షయి. బలవంతులైన వారి బంధువులు 120 యనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకరికి కుమారుడు. లేవీల్లో ఎవరనగా, లేవీలు అంటే యాజకులు. సో యాజకుల్లో ఎవరనగా శమయ. ఇతడు ఉనికి పుట్టిన హషబ్యాకనిన అజ్రికాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీల్లో ప్రధానైన వారిలో షబ్బెతయును, యజాబాదును దేవుని మందిరం బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి. సో 12 నుంచి 16 వరకు దేవుని మందిర సేవకులు, వారి అధ్యక్షులు కనపడతారు. సో 15 నుంచి 23వ వచనం వరకు గాయకులు, లేవీలు, ద్వారపాలకులు కనపడతారు. 15 నుంచి 23వ వచనం వరకు ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు. సో గాయకులు, లేవీలు, ద్వారపాలకులు కనపడతారు 15 నుంచి 23వ వచనం వరకు. సో ప్రధానుడు తన సహోదరులో బక్బుక్యాయును, యదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్ముయు కుమారుడైన అబ్దాయును. ఈ విషయంలో అతనికి చేతి క్రింది వారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ 284. ద్వారపాలకులైన హక్కూబు, టల్మోను, గుమ్మములు కాయవారును 172. చూడండి, గాయకులు కనపడ్డారు, లేవీలు కనపడ్డారు, ద్వారపాలకులు కూడా మనకి కనపడుతున్నారు. చూడండి, ఇజ్రాయెల్లో శేషించిన యాజకులు, లేవీలు మొదలైన వారు
యోధా పట్టణంలో ఎవరి స్వాస్థ్యముల వారు ఉండేది. నెతీనీలు ఒబేల్లో నివసించిన జిహాయు, గిష్పాయును నెతీనీలకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన అషభ్యాకరణ బాని కుమారుడైన ఉజ్జి ప్రధానుడు. ఆసాపు కుమారులో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని కూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందముల మీద తమ పని చేయవలెను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలను. సో గాయకులు వంతులు చెప్పున పాడుతూ ఉండాలి. సో ఎవరి పని వారికి ఇక్కడ డివైడ్ చేస్తున్నారు. ఎందుకంటే జనులు వచ్చారు, దేవుని మందిర పని ఇంకా కొనసాగాలి. అంటే ఇంకా ఎవరెవరు ఏం చేయాలన్న విషయాలు, ఎవరెవరు చేస్తారు ఆ పనులు అనే విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా రాయబడ్డాయి. సో 24వ వచనంలో చూడండి, జనులను కూర్చిన సంగతులను విచారించటకు నియమింపబడిన న్యాయాధిపతి అయిన పెతహయ కనపడతాడు. ఒకే ఒక ఆయన నిలబెడతారు ఇక్కడ. ఏ నిమిత్తం? జనుల గురించి జనుల కూర్చిన సంగతులను గురించి విచారించడానికి నియమింపబడినటువంటి న్యాయాధిపతిగా ఒక ఆయన నియమిస్తారు. ఆయన కనపడతాడు ఇక్కడ 24వ వచనంలో చూడండి. మరియు యోధా దేశస్థుడకు జరహ వంశస్థుడైన మెషేజా జేలు కుమారుడు పెతహయ జనులు కూర్చిన సంగతులను విచారించటకు రాజు వద్ద ఉండెను. సో ఈయన పని ఏంటంటే జనులు కూర్చిన సంగతుల్ని అంటే విషయాలు సమకూర్చుకుని ఏంటి అంటే న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతి పని ఏంటి? న్యాయాన్ని సమన్యాయాన్ని తీర్చేవాడు. సో తప్పులు సరిచేసి వారిని సక్రమ మార్గంలో అంటే న్యాయాన్ని తీర్చేవాడు న్యాయాధిపతిగా నియమితుడు. ఎవరు ఆ పర్సన్? పెతహయ. సో మనకి 25 నుంచి చివరాఖరు 36వ వచనం వరకు కూడా మనకు కనపడేవి ఏంటంటే చుట్టుపట్ల అంటే మిగతా 9 మంది ఉన్నారు చూసారా, 10లో ఒకరు యెరూషలేము పట్టణంలో నివసిస్తున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా, చుట్టుపట్ల పల్లెటూళ్ళలోను గ్రామములోను కాపురం ఉండిన యోధా గోత్రికులు కనపడతారు. ఇక్కడ ఎవరు ఉంటారో వారి పేర్లు మనకి కనపడతాయి. అవే మనకి 25వ వచనం నుంచి 36వ వచనం వరకు అవే కనపడతాయి మనకి వారి పేర్లు. వాటి పొలములోనున్న పల్లెలు చూడగా యోధా వంశస్థులు అందరూ కిరియతర్బాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, దిబోనులోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యకజేలులోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యోషువలను, మెలాదాలోను, బెత్పేలెతులోను, హజస్సువలోను, బేర్షబాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, సిగ్లకులోను, మొకోనాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, ఎన్రిమోనులోను, జొర్యాలోను, యర్మూతులోను, జానోహులోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలంలోను, అజేకారోలోను దానికి సంబంధించిన పల్లెల్లోను నివసించిన వారు. మరియు బేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించింది. గెబ నివాసులకు బెన్యామీనీలు మిక్మషులోను, హాయిలోను, బేతోలులోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, అనాలోతులోను, నోబులోను, అనన్యాలోను, హోసోలులోను, రామాలోను, గెత్తాయిలోను, హదీదులోను, జెబోయిములోను, నెబల్లాటులోను, లోతులోను, పనివారు లోయను ఓనోలోను నివసించింది. మరియు లేవీయుల సంబంధులైన వారిలో యోధా వంశస్థుల్లోని వారు బెన్యామీనీయుల మధ్య భాగములు పొందిరి. సో యోధా బెన్యామీను గోత్రికుల్లో మిగతా 9 వారు సమంగా ఉన్నారు. ఆ 2 గోత్రాల వారు యోధాలోను బెన్యామీనులో కూడా యెరూషలేములో పట్టణంలో కాక 1% అక్కడ 10 మందిలో అక్కడ నివసిస్తే మిగతా 9 ఏ గ్రామాల్లో ఏ చుట్టుపక్కల పల్లెటూరులో నివసించారో వారి పేర్లు వారి గోత్ర వివరాలు మనకు కనపడుతున్నాయి. సో ఇవన్నీ మనం చదువుకున్నాం ఏంటంటే క్లాస్ కాబట్టి చదువుకున్నాం కాబట్టి మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే అక్కడ విషయం ఏంటి అంటే ఈ 11వ అధ్యాయం సారాంశాన్ని మాత్రం తెలుసుకుంటాక అంతే చదువుకున్నాం. ఎందుకంటే మనం
లైన్ బై లైన్ వెళ్తున్నాం కాబట్టి, అధ్యాయం బై అధ్యాయం వెళ్తున్నాం కాబట్టి, సో ఓవరాల్గా ఈ 11లో వచ్చినటువంటి అధ్యాయం ఉన్నటువంటి సారాంశం తెలుసుకోవడానికే ఇదంతా చదువుకున్నామా, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము, ఇవన్నీ మనం కష్టం ఇవన్నీ. సో అక్కడ ఉన్నటువంటి అధ్యాయం ఉన్నటువంటి మెయిన్ కీ పాయింట్ అసలు మొత్తం ఓవరాల్గా అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి తెలుసుకోవడానికి. అవునా, ఏముంది ఒక రకంగా చెప్పాలంటే యేసులేముకి తిరిగి వచ్చినటువంటి ప్రజలు స్థిరపడడానికి, ఆ పట్టణంలో ఉండడానికి ఇష్టపడిన వారు ఎవరో వారి వివరాలు, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ పట్టణం కాక మిగతా చుట్టుపక్కల యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించినటువంటి ఆ ప్రజలు, ప్రధానులు, అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే యెరూషలేము పట్టణం కాబట్టి వారి వివరాలు, వారు ఏ గోత్రాల వారు నివసించారో అవే కనపడతాయి మనకి ఓవరాల్గా. యెరూషలేము మెయిన్ ఇంకా చెప్పాలంటే ఈ యెరూషలేములో మళ్ళీ ప్రజలు నివసించడం మొదలుపెట్టారు. ఎవరెవరు నివసించారు, ఎంతమంది నివసించారు, వారి సంఖ్య, వారి గోత్రాలు, వారి ప్రధానులు ఓవరాల్గా మనం తెలుసుకోవాలంటే చక్కగా మనకి 6 విషయాలు కనపడతాయి. అధికారుల నివాసం కనపడితే, యెరూషలేములో నివాసం కనపడితే, యోధా గోత్రంలో ఎవరున్నారో, బెన్యామీను గోత్రంలో వారు ఎవరున్నారో, యాజకులు మరియు లేవీలు ఎవరున్నారో, ఇతర పట్టణాల్లో నివాసులుగా ఉన్నటువంటి వారు ఎవరున్నారు, ఒక్క ముక్కలో చెప్తాడు అంతే. ఈ 6 పాయింట్లు ఈ 11 అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 6వ అధ్యాయం అనగా మనకి ఓకే యెరూషలేము ప్రజలు తిరిగి వచ్చారు కాబట్టి ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎంతమంది వచ్చారో వారి వివరాలు ఉంటాయని మనకి చూచాయిగా చెప్పేయచ్చు. సో మెయిన్ ఏంటంటే 10 మందిలో ఒక వంతు, వంతు కాదు, 10 మందిలో ఒకళ్ళేమో యెరూషలేములో ఉంటే 9 మాత్రం యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు వారి వివరాలు. అది ముఖ్యంగా యెరూషలేము పవిత్ర పట్టణం అనేటువంటి అక్కడ యాజకులు, లేవీలు, ప్రధానులు, అధికారులు 10లో ఒక వంతు ఉన్న మెయిన్ మరి ఆ యెరూషలేము ఆ పవిత్ర పట్టణం అనేటువంటి దాంట్లో దేవుని మందిరం ఉంది కాబట్టి దాని యాజక ధర్మం నిర్వర్తించడానికి ఖచ్చితంగా సిబ్బంది ఉండాలి. వారు ముఖ్యంగా ఉన్నారు అందులో. వారందరూ కాక ప్రజలు కూడా నివసించారు 10లో ఒకడు. అది ఆ ఒకళ్ళు యోధా గోత్రం నుంచి ఎంతమంది ఉన్నారో, బెన్యామీను గోత్రం నుంచి ఎంతమంది ఉన్నారు అంతే. మిగిలిన 9 మాత్రం చుట్టుపక్కల అంటే యెరూషలేముని బేస్ చేసుకుని చుట్టూరు ఉన్నారు. పల్లెటూర్లు, గ్రామాలు ఎవరెవరు ఎక్కడెక్కడ నివసించారో అదే కనపడుతుంది ఓవరాల్. రైట్, శ్రద్ధగా మంత్రి కూడా ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయము వచ్చే బైబిల్ తర్వాత మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరం అంటే తెలియచేయండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు తండ్రి మరి నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మరి చక్కటి శ్రేష్టమైన సంఖ్యలు తండ్రి మేము ధ్యానించుకుని మా ప్రభువా మరి బలపడడానికి ఆత్మీయంగా తను మరి ఈ వాక్యం వెలుగులో నడవడానికి తను మరి బైబిల్ తరగతులు మాదిరిగా అనుగ్రహించినందుకు మరి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. దీవించండి, ఆశీర్వించండి మా ప్రభువా. అలాగే మా తల్లి రాత్రికాల సమయంలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, ఎవరైతే అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి కృప చూపించండి, సహాయం అనిపించండి మా ప్రభావ. విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి సహోదరుని కూడా మరి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుంటండి. మరి కుటుంబాలను విడిచి, బిడ్డలు విడిచి దేశంలో ఉంటూ శ్రమ పడుతున్నారు మా ప్రభావ. తను మరి వారి ప్రతి ఒక్కరికి చక్కటి భద్రపరచుకోండి మా తండ్రి. అలాగే మా ప్రభావ మరి ఎవరైతే తను మరి ఇంకొన్ని ప్రార్థన అవసరంతో ప్రార్థనా విజ్ఞాపనతో ఉన్నారో వారంతా నేను జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ. మీ చిత్తమైతే మనకు బైబిల్ తత్వం మేము కలుసుకుని చక్కటి అధ్యాయం వివరించుకోవడానికి మాకు మరొక తరగతిని మాకు అనుగ్రహించి నడిపించమని మరి ముగించిన వచ్చుగా మాకు మంత్రంతో తోడేందుకు క్షేమకాలం సురక్షిస్తున్నాను. వారు వారిని హర్షించి నడిపించిన ఈ పాస చేసుకోండి. యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకున్న అమ్మ మరి పరలోక తండ్రి.